స్క్రీన్ మీద ఉన్న ఎక్సెల్ షీట్‌లో ఉన్న డేటా చూసారు కదా! ఎక్సెల్ సాఫ్ట్‌వేర్‌లో ఇంత డేటా ఉండడం అసలు పాయింటే కాదు. ఎందుకంటే ఎక్కువ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అసలు ఎక్సెల్ మెయిన్ పర్పసే మెయింటెనెన్స్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. అయితే ఇక్కడ అసలు ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ డేటాని కంప్యూటర్ స్క్రీన్ పైనే చూడడానికి స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నంబర్ ఆఫ్ రోస్‌లో ఉన్నటువంటి డేటా ఉంది. ఈ డేటాను మనం స్క్రీన్ మీద ఉంచి చదువుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఒకవేళ నేను ఇలా డౌన్‌కి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాననుకుందాం. ప్రాబ్లమ్ ఏంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన కాలమ్ హెడ్డింగ్స్ మిస్ అయ్యాయి. సో, కాబట్టి ఇప్పుడు ఈ డేటా దేనికి సంబంధించింది? అసలు ఏంటిది? అని రికగ్నైజ్ చేయడం కష్టంగా ఉంటుంది. సో, దీనికోసం నేను అసలు దీని లేబుల్ ఏంటి? దీని కాలమ్ లేబుల్ ఏంటని పైకి వెళ్లి చూసుకోవాలి. అవునా? సిమిలర్‌లీ నేను రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాననుకుందాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న కాలమ్స్ రో హెడ్డింగ్స్ మిస్ అయ్యాయి. సో, రో హెడ్డింగ్స్ మిస్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు అసలు ఈ రో దేనికి సంబంధించింది అనే ప్రాబ్లమ్ వస్తుంది. అవునా? సో, ఇలా కాకుండా ఇంకొంచెం డీప్‌గా వెళ్ళామనుకుందాం ఇలా. ఇప్పుడు కంప్లీట్‌గా మనకి రోస్ అండ్ కాలమ్స్ 2 కూడా మిస్ అయిపోయాయి. కాబట్టి వీటిని చెక్ చేసుకోవడం, ఈ డేటాని స్టడీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. దీనికున్న సొల్యూషన్ ఏంటంటే, రో హెడ్డింగ్స్ అండ్ కాలమ్ హెడ్డింగ్స్‌ని కంటిన్యూయస్‌గా కనిపించేలా చేయడం. ఈ ఆప్షన్ ఎక్కడుంది? దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel Satyam IT Guru. Leave your lovable like, share to others and send your suggestions and comments, and don't forget to subscribe to our channel. So let's get started. రో హెడ్డింగ్స్ అండ్ కాలమ్ హెడ్డింగ్స్ ని కంటిన్యూస్ గా కనిపించేలా చేయడానికి ఉన్న ఆప్షన్ ఫ్రీజ్ పెన్స్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి వ్యూ ట్యాబ్ లో విండో అనే గ్రూప్ లో ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇందులో మెయిన్లీ 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఫ్రీజ్ పెన్స్ అండ్ ఫ్రీజ్ టాప్ రో అండ్ ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్. ఈ 3 ఆప్షన్స్ లో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రీజ్ టాప్ రో గురించి తెలుసుకుందాం ముందు. ఫ్రీజ్ టాప్ రో దాని పేరు తగినట్టుగానే ఫస్ట్ టాప్ రోని ఇది ఫ్రీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది డైరెక్ట్ గా మనకి టాప్ రో అనేది మాత్రం ఉంది. దీని హెడ్డింగ్స్ అవి లేవు. సో ఇలాంటి డేటా మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు సో మనకు కావాల్సింది ఏంటి? జస్ట్ ఫస్ట్ రో మాత్రమే కంటిన్యూస్గా కనిపించేలా చేయాలి. సో దీనికోసం ఏం చేస్తానంటే ఇప్పుడు జస్ట్ డైరెక్ట్గా ఫ్రీజ్ పెన్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్లీ ఫ్రీజ్ టాప్ రో అన్నా. ఫ్రీజ్ టాప్ రో అని ఇవ్వగానే ఇప్పుడు టాప్ రో ఫ్రీజ్ అయిందనమాట. ఇప్పుడు మీరు డౌన్కి స్క్రోల్ చేసుకు వెళ్తున్నప్పుడు మీరు ఎంత లాంగ్ డిస్టెన్స్కి మీరు కిందకి స్క్రోల్ చేసి వెళ్ళినా సరే టాప్ రో మాత్రం కంటిన్యూస్గా కనిపిస్తూ ఉంటుంది. సో మళ్ళీ దీన్ని అన్‌ఫ్రీజ్ చేయాలన్నప్పుడు ఇందులోకి వచ్చి అన్‌ఫ్రీజ్ పెన్స్ అనడమే. సిమిలర్‌లీ లెఫ్ట్ కాలమ్ ఏదైతే లెఫ్ట్ కాలమే ఫస్ట్ కాలమ్ కదా! సో లెఫ్ట్ మోస్ట్ కాలమ్‌ని మనం ఫ్రీజ్ చేయాలనుకున్నప్పుడు సో డైరెక్ట్‌లీ ఫ్రీజ్ పెన్స్‌కి వెళ్ళి ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ కాలమ్ అనేది ఫ్రీజ్ అయ్యి కనిపిస్తుందనమాట. తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఫ్రీజ్ పెన్స్ ఆప్షన్‌లోకి వెళ్ళి అన్‌ఫ్రీజ్ పెన్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది. అయితే అస్తమానం ఫస్ట్ రోని లేకపోతే ఫస్ట్ కాలమ్‌ని మాత్రం ఫ్రీజ్ చేయడం అనేది బెనిఫిషియల్‌గా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఎగ్జాంపుల్ చూస్తే దీంట్లో మనకి టాప్ రో కన్నా పైన కాలమ్ టేబుల్‌కి సంబంధించిన హెడ్డింగ్, సమ్ అదర్ హెడ్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఒక్కదానికన్నా ఎక్కువ రో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఫోర్త్ రో వరకు కూడా ఫ్రీజ్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏ రోకి పైన అయితే మనకి ఫ్రీజ్ అవ్వాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ అయితే ఫోర్త్ రో వరకు ఫ్రీజ్ అవ్వాలి. అవును. సో నేను ఏం చేస్తున్నానంటే ఫిఫ్త్ రో సెలెక్ట్ చేయాలి. ఫిఫ్త్ రో సెలెక్ట్ చేయాలంటే ఫిఫ్త్ రోకి సంబంధించిన లేబుల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫిఫ్త్ రో అనేది సెలెక్ట్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్రీజ్ పెన్స్‌కి వెళ్ళి డైరెక్ట్‌లీ ఫ్రీజ్ పెన్స్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ రోకి అయితే మనం సెలెక్ట్ చేసి ఫ్రీజ్ పెన్స్ ఆప్షన్ ఇచ్చానో దానికి పైనున్న రోస్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. సో మళ్ళీ దీనికి అన్‌ఫ్రీజ్ చేసుకోవడం. ఇక్కడ నుంచి అన్‌ఫ్రీజ్ పెన్స్ తీసుకొని అన్‌ఫ్రీజ్ పెన్స్ చేసుకోవచ్చు.
సో, సిమిలర్‌లీ మనకి ఒకదానికన్నా ఎక్కువ కాలమ్స్‌ని మనం ఫ్రీజ్ చేయాలనుకున్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీ కాలమ్స్‌ని ఫ్రీజ్ చేయాలనుకుంటే, డి అనే కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రీజ్ పెన్స్ అనే ఆప్షన్ తీసుకున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ నార్మల్ క్లిక్ చేసేసి నేను రైట్ సైడ్ స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఏబీసీ కాలమ్స్ ఫ్రీజ్ అయినట్టు మనకి అర్థం చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఈ కాలమ్ కనిపిస్తూ ఉండాలి. ఈ పైనున్న రోస్ కూడా కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడేం చేయాలంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి కార్నర్‌లో ఉన్న జంక్షన్‌లో ఉన్నటువంటి సెల్ సెలెక్ట్ అంటే బి5 సెల్. ఈ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఫ్రీజ్ పెన్స్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఏమైందో. సో, ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో దానికి టాప్‌లో ఉన్నటువంటి రో, దానికి లెఫ్ట్‌లో ఉన్నటువంటి కాలమ్ వరకు కూడా ఫ్రీజింగ్‌లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను దీన్ని డౌన్‌కి స్క్రోల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్‌కి కూడా స్క్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ అన్‌ఫ్రీజ్ చేయడానికి మళ్ళీ సేమ్ ఇదే ఆప్షన్‌లోకొచ్చి అన్‌ఫ్రీజ్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.